డియర్ వ్యూయర్స్, ఈరోజు నేను లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం గురించి మీకు వివరిస్తాను. టుడే, డియర్ వ్యూయర్స్, I just want to explain the chapter 15th of Luke and in 7th verse. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఇక్కడ మనము చూసినట్టుగా 99 మంది మనుషులు ఒక క్రైస్తవులుగా ఉంటూ కూడా నీతిమంతులుగా దేవుడి విషయంలో దేవుని తెలుసుకొని కఠిన హృదయాలుగా ఉంటూ మార్పు చెందని వారి కంటే ఒక్క పాపి మారు మనస్సు పొందుకొని దేవుడి దగ్గరకు వచ్చి తన హృదయాన్ని సమర్పించుకొని యేసుక్రీస్తుని అంగీకరించే ఆ విశ్వాసి విషయంలో పరలోకంలో అంత సంతోషం కలుగుతుందంట. దేవదూతలందరూ ఒక్క పాపి మార్చబడినప్పుడు చూసి సంతోషిస్తారంట. Luke 15th chapter 7th verse. I say unto you that likewise joy shall be in heaven over one sinner that repenteth more than over 99 just persons which need no repentance. In this verse, we will see that 99 persons who are not able to repent and submit their life to God completely, but the one who repents to God and accept Jesus in their heart, that sinner will become more valuable in God's sight. మనం ఆ విధంగా మార్చబడినప్పుడు దేవుడు మనల్ని వాడుకొని ఎంతోమందిని మన ద్వారా క్రీస్తులోనికి పిలుచుకొని రావాలని దేవుని ప్రేమని మనం పంచాలని దేవుడు ఆశపడుతున్నారండి. By one man transformation, God wants to bring many more souls to his kingdom by showing Jesus' love into this world. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసిన ఎడల ఈ కంటెంట్ ఎంతోమందికి షేర్ చేయబడుతుంది యూట్యూబ్ ద్వారా. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.